హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే మా కన్న బంగారానికి అయితే భోగి పళ్ళు పోసామండి. దానికోసం అయితే మా అమ్మ మా ఇంటి పక్కన ఉన్న చెరుకు గడల్లో ఒక చెరుకు గడ అయితే పీకేసిందండి. పీకి దాన్ని మొత్తం దాని చుట్టూ ఆకులను తీసేసి మొత్తం చిన్న చిన్న పీసుల్లా కట్ చేసినామండి. మేమైతే మా కన్న బంగారు అయితే భోగి పళ్ళు సిద్ధం చేసినాము. దానిలోకి అయితే బంతిపూల రేకులు, రేగుపళ్ళు, చెరుకు గడలు, ఏదైనా ఒక స్వీట్, చిల్లర నాణాలు అయితే వేసినాం. ఏదైనా 5 రకాలు వేయాలి కాబట్టి ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళని అయితే పిలిచానండి. పిలిచేసి వాళ్ళకైతే పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా మా కన్న బంగారానికి అయితే భోగి పళ్ళు పోసడానికి అయితే సిద్ధం చేశాను. యాక్చువల్గా ఈ ఆంధ్ర తెలంగాణలో ఈ సంక్రాంతి పండుగలో మనకి ముఖ్యమైన వేడుక అంటే భోగి పండ్ల సంబరమే కదండి. అది భోగి పండు రోజు మామూలుగా సాయంత్రం పూట తన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల పైన ఈ భోగి పళ్ళు పోస్తారు. యాక్చువల్గా ఈ భోగి పళ్ళలో కూడా ఒక హిస్టరీ ఉందంట అండి. యాక్చువల్గా రేగు పండును బద్రీ ఫలం అంటారంట. మామూలుగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు ఈ బద్రీవనంలో తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి యొక్క శిరస్సుపై బద్రీ ఫలాలను కురిపించారని, అందుకని ప్రత్యేకంగా పిల్లల్ని నారాయణుగా భావించి భోగి పళ్ళు పోసే సాంప్రదాయం వచ్చిందని అప్పటి నుంచి మనకైతే ఈ కథ అయితే ఉన్నదండి. హిస్టరీ అయితే మామూలుగా ఈ చిన్న పిల్లలకి ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే వాళ్ళకి పైన ఏదైనా దిష్టి ఉంటే పోవాలని, దిష్టి పోవడానికి ఎక్కువ భోగి పళ్ళు పోస్తారు. అది కూడా తలపైన ఎందుకు పోస్తారంట అంటే తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కదండి. భోగి పళ్ళను పోసినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం అనేది ప్రేరేపితమై పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని అంటారు. మామూలుగా ఈ భోగి పళ్ళను అయితే ఫస్ట్ అయితే ఎవరైతే కనతల్లులు ఉంటారో వాళ్ళతోనైతే ఫస్ట్ భోగి పళ్ళు క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తిప్పి ఒక 5 టైమ్స్ అయితే భోగి పళ్ళు పోస్తారు. తర్వాతకి ఇంట్లో ఉన్న అందరితోని అలాగే భోగి పళ్ళు చుట్టుపక్కల అందరితో పోపించేసుకొని పిల్లలకి తర్వాతకి భోగి పళ్ళు పోసినాక ఏదైనా స్వీట్ తినిపించేసి పిల్లలకి హారతి ఇచ్చేసి దిష్టి పోవాలని చేస్తారు. మామూలుగా భోగి పళ్ళు పోసేటప్పుడు మనం రేగుపళ్ళతో పాటు బంతిపూల రేకుల్ని ఎక్కువ వాడతారు. బంతిపూలు ఎందుకు వాడతారంటే మామూలుగా బంతి పూలకైతే క్రిముల్ని చంపే ఔషధ గుణాలు ఉండడం వల్ల పిల్లలపైన ఈ బంతిపూల రేకులు వేసినప్పుడు పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయని, అందువల్ల ఏదైనా చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయని పిల్లలకి ఈ బంతిపూల రేకులను వేస్తారండి. మామూలుగా చాలామంది ఎక్కువ బంతిపూల రేకులు, కొంతమంది చామంతి పూలు వాడతారు. చామంతి పూలు వాడకుండా బంతిపూలు వాడితేనే పిల్లలకు మంచిదండి. మా కన్న బంగారానికి మూడోసారి భోగి పళ్ళు పోస్తున్నాము. ఫస్ట్ భోగి పళ్ళ పండుగ అప్పుడైతే వాని చేయి అయితే కట్ అయిపోయిందని పొద్దున్నే అది చాలా అప్సెట్ అయిపోయింది. నేనైతే అసలు అది చేయొద్దాం అనుకున్నాను, కానీ మా కన్న బంగారం చాలా యాక్టివ్గా ఉండే. చెయ్యి కట్ అయిపోయి వానికైతే 5 స్టిచెస్ పడ్డాయండి. నాకైతే చాలా అప్పుడు బాధేసింది, ఫస్ట్ భోగి పళ్ళు అప్పుడు ఇలా అయిపోయిందని. కానీ వాడు చాలా యాక్టివ్గా ఉండే. ఇది వానికి మూడో భోగి పళ్ళ పండుగ అండి. లాస్ట్కి అయితే ఇంక అందరం కలిసి మా చిన్నోనికి హారతి ఇచ్చేసి దిష్టి పోవాలని భోగి పళ్ళ పండుగ అయితే చాలా సంబరంగా జరిగిందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.